సో సినిమా చూసిన ఆడియన్స్ చెప్తున్నారు, రివ్యూవర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. సో ఇప్పటివరకు సినిమాని చూడని వాళ్ళు డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి నిహారిక గారు చెప్పినట్టు తర్వాత ఎప్పుడో అర్రే ఈ సినిమాని థియేటర్స్లో మిస్ అయిపోయామే అని అనుకోకుండా ఇప్పుడే థియేటర్స్లో ఉన్నప్పుడే థియేటర్కి ఫ్యామిలీతో సహా వెళ్ళి హ్యాపీగా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి, రిలేట్ అవ్వండి. బోల్డ్ అని ఇమోషన్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఏదో మెసేజ్ చెప్పాము, క్లాస్ పీకాము అన్నట్టు కాకుండా సినిమాలో ఇమోషన్స్తో పాటు చాలా స్మూత్గా ఈ సినిమాలో డీల్ చేయడం, డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఇంత కంప్లీట్ మూవీ కాబట్టే ఈరోజు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అంత మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఇవాళ ప్రేక్షకులందరినీ థ్యాంక్స్ చేయడానికి ఇవాళ టీం అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిటీ కుర్రాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని స్టేజ్ పైకి పిలిచేసి వాళ్ళ మాటలు కూడా వినేద్దాము. సో ముందుగా ఐ థింక్ ఇంత మంచి సినిమాతో డైరెక్టర్గా అడుగుపెట్టి ఇంత హ్యూజ్ సక్సెస్ని థియేటర్లో జాతరని ఇచ్చినటువంటి డైరెక్టర్ యదువంశీ గారికే వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ యదువంశీ గారు ఆన్ స్టేజ్. అలాగే సినిమాటోగ్రఫర్ రాజు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. నిజంగా ఈ సినిమాలో రాజు గారి సినిమాటోగ్రఫీ, అన్వర్ గారి ఎడిటింగ్, కోర్స్ అన్వర్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అన్వర్ అలీ గారు ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ అనుదీప్ గారి మ్యూజిక్. ఈ మూడు నిజంగా చాలా చాలా కలిసికట్టుగా ప్రయాణించాయని చెప్పాలి స్టోరీతో పాటు. సో అనుదీప్ దేవ్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా జయా గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పైన ప్రొడ్యూసర్గా మన ముందుకు వచ్చిన జయా గారు. ఫణి గారు ఏమైపోయారు జయా గారు? ఇంత సక్సెస్ సెలబ్రేషన్స్లో మిస్సింగ్, వస్తారా? ఓకే. అండ్ కమిటీ కుర్రాళ్ళందరూ ఒకసారి స్టేజ్ పైకి వచ్చేస్తే బాగుంటుందేమో. పెద్దోడే కదా అందరినీ లీడ్ చేయాల్సింది, తీసుకురండి కాస్త. పెద్దోడు, సుబ్బు, విలియమ్స్, శివ, ఆత్రం, సూర్య, రైట్? ఇంకా ఒక్క నిమిషం అండి, నా క్యారెక్టర్ పేర్లే గుర్తున్నాయి. సందీప్ సరోజ్ గారు, యశ్వంత్ గారు, ఈశ్వర్ గారు, పర్లేదు కదా? యా. సో అలాగే జ్యోతి ప్లీజ్ కమ్. మాధురి, శ్రీదేవి, జేడి మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. కేఆర్ గారు, సుభాష్ గారు, ప్లీజ్ వెల్కమ్. రైటర్స్ ఇద్దరికి కూడా వెల్కమ్. అలాగే మన్యన్ రమేష్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లాస్ట్ టైం ఈయన స్పీచ్ నేను ఇంకా మర్చిపోలేదు. మరి అందరూ గట్టిగా చప్పట్లతో మన ఫేవరెట్ నిహారిక కొణిదెల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము, ప్లీజ్ వెల్కమ్. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసినటువంటి వంశీ నందిపాటి గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. ఆల్రెడీ పొలిమేరా 2 సినిమాతో థియేట్రికల్ సక్సెస్ అందుకున్న ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి మరో వండర్ఫుల్ సక్సెస్ని అందుకున్నారు వంశీ గారు. సో కాస్త ఫ్రేమ్లో అందరూ అడ్జస్ట్ అయ్యి, యాజ్ యూజువల్ మీకు ఈ పాటికి అలవాటు అయిపోయి ఉంటుంది ఫోటో కోసం. సో ముందుగా ఒక ఫోటో ఆప్.
ఓకే, అయిపోయిందా ఛానల్స్ ప్యానింగ్? అప్పుడే సూపర్ ఫాస్ట్ ఉన్నారు. ఓకే, సో జయా గారు, మీ మాటలు మేము చాలా తక్కువ వింటూ ఉంటాం కాబట్టి ఒకసారి ఈ సందర్భంగా మీ మాటలతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్, ఎస్పెషలీ ద మీడియా. మాకు డే 1 నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. And once again, the Telugu audience have proved that content is what matters. Content బాగుంటే వచ్చి చూస్తారు థియేటర్స్కి అని తెలుగు ఆడియన్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో డైరెక్టర్ యదువంశీ గారు, అంతే. ఈరోజు నేను కొంచెం సేపు వదిలేయాలండి మరి. మొన్న ప్రీ రిలీజ్లో నాకు అసలు టైం ఇవ్వలేదండి మా వాళ్ళు. మీరు కొంచెం నన్ను భరించాలి. చాలా రెడీ అయిపోయి వచ్చాను నేను అప్పుడు అన్నీ మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు చాలాసేపు మాట్లాడాలన్నారు. మొదటిగా పాత్రికేయ మిత్రులందరికీ, పాత్రికేయ కమిటీ కూరలందరికీ, అదేవిధంగా 50 మంది తెలుగు ప్రజలకి మా సినిమాని ఆదరించినందుకు, మా కుర్రోళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి మాకు పాజిటివిటీ ఉంది. ఈ పాజిటివిటీని ఇంకా కంటిన్యూ చేస్తాం మేము. మీ మీడియా సపోర్ట్ ద్వారా ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఫార్మల్గా కాకుండా నార్మల్గానే మాట్లాడుతున్నాం, ఏమనుకోకపోతే. 4 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ ప్రయాణం, కథ రాసుకున్న తర్వాత ఏదో చేసేద్దాం, సాధించేద్దాం, ఏదో పొడిచేద్దాం అని చెప్పి వచ్చిన తర్వాత 3.5 ఏళ్ళు పట్టింది నాకు ఈ స్టేజ్కి ఇప్పుడు సక్సెస్ అనే మాటను వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మొన్నటి వరకు అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకో ఇప్పుడు కూడా కంగ్రాచులేట్ చేస్తాను మా టీం అందరికీ. అందరూ అంటున్నారు కమిటీ కుర్రోళ్ళు అంటే, అందరూ మేడం చెప్పినట్టు అమ్మాయిలు లేరంటని. ఎవరు చెప్పారండి? ఈరోజు కమిటీ కుర్రోళ్ళు ముందుకు తీసుకొచ్చడానికి 3 ఉన్నారు. ఫస్ట్ నిహారిక కొణిదెల గారు, ఆవిడ లేకపోతే సినిమా లేదు. తర్వాత మా ప్రొడ్యూసర్స్ పద్మజ కొణిదెల గారు, తర్వాత జయ ఆడపాక్ గారు. ఏదో చెప్తారు కదా కొటేషన్, ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటారు అని. అది అమ్మ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. మాకు మాత్రం మా ప్రొడ్యూసర్ అనమాట నిహారిక గారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ మా థాట్స్, ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నిహారిక గారికి అప్లై చేయొచ్చండి కంప్లీట్గా. వాట్ ఏ స్ట్రాంగ్ ఉమెన్, సీరియస్లీ మ్యామ్, సీరియస్లీ. ఎందుకంటే 3 ఏళ్ళు చూసావు, 3 ఏళ్ళు తిరిగారని చెప్పేసి వినే ఉంటారు మొత్తం నా గురించి చెప్తున్నప్పుడు. ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఎందుకంటే భయపడ్డారు. ఎందుకంటే మీ క్యాన్వాస్ చూస్తే ఇది ఎవరా చిన్న సినిమా అని చెప్పేసి ఇప్పుడు మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను మాట్లాడేటప్పుడు అంటే కొత్త డైరెక్టరు, కొత్త టీము, కొత్త టెక్నీషియన్స్ ఎవరు నమ్ముతారు? నిజంగానే ధైర్యం చేయడానికే భయపడతారు. బట్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫస్ట్ రోజున నాకు ఏదైతే ఆవిడ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నదో, లాస్ట్ రోజున వరకు కూడా, ఈ రోజు నిన్న నైట్ వరకు కూడా, ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా ఆవిడ ఒకటే మాట మీద ఉంది, మనం చేసింది మంచి సినిమా, జనాలు కంపల్సరీ ఆదరిస్తారు అని. అండ్ కొన్ని వింటూ ఉన్నానమాట, మలయాళం ఫిల్మ్ అని. లేదండి, మనం తెలుగులో కూడా సినిమాలు తీయగలం. ఎప్పుడు అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు. ఇక్కడ కమిటీ కుర్రలు అనే పేరుతో యదువంశీ అనే కూడా మీ ముందుకు వచ్చాడు. కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ ఫిలింనగర్ రోడ్ల మీదో, ఆఫీసుల ముందునో, కృష్ణానగర్ రోడ్ల మీదో, మణికొండల రూముల్లోనో ఇంకా ఉంది సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్డి స్టూడియోస్ దానికి ఆ డోర్ ఇస్తుందండి కంపల్సరీగా. దాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకా మళ్ళీ వెనక్కి వస్తాను. మళ్ళీ ఏదేదో చెప్పి మాట్లాడేస్తున్నట్టున్నాను, సారీ. నాన్ లీనియర్లోనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా సినిమా చేస్తాము అన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఎవరికైనా. కొంచెం ఫైనాన్షియల్గా డిపెండ్ అయిపోయా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండలేం. ఆ టైంలో నాకు సపోర్ట్ చేస్తూ నా తోడే అన్నీ ఉన్న మా తమ్ముడు శివశంకర్ అండ్ హర్షకి నేను థ్యాంక్స్ చెప్పను, ఏం చెప్పను, కానీ ఏదో రోజున మీ రుణం తీర్చుకుంటాను నేను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మా తమ్ముళ్ళు ఇద్దరే నాకు కారణం. వాళ్ళే అన్నీ చూసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా రోడ్ల మీద తిరుగుతుంది, అక్కడెక్కడ తిరుగుతుంది అన్నప్పుడు ఇంకో 2 తమ్ముళ్ళు వచ్చారు నాకు, దీపక్ సరోజ్ అండ్ అంకిత్ కొయ్య. వాళ్ళిద్దరే ఈరోజు సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణం. వాళ్ళిద్దరూ బయట హీరోలు, నాకు తమ్ముళ్ళు. బట్ ఏదో రోజున మేము అందరం కలిపి మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాం. అదే కాకుండా సినిమా పూర్తవ్వాలంటే టెక్నీషియన్స్ కావాలండి, మంచి టెక్నీషియన్స్ కావాలి. రాదర్ దాన్ ఎక్స్పీరియన్స్.
మనకు కావాల్సింది కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి, ఓన్ చేసుకోవాలి. అలాంటి టెక్నీషియన్స్ నాకు దొరికినందుకు నేను చాలా ఏదో జన్మలేని లేవు నాకు ఇదే జన్మ. కంపల్సరీ వాళ్ళతో ఇంకా ఇలాంటి జర్నీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇఫ్ వాళ్ళు ఛాన్స్ ఇస్తే నాకు. అందులో ముఖ్యంగా అనుదీప్ దేవ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమా ద్వారా. అనుదీప్ గురూజీ మేద్దరం ఆయన ఇచ్చిన పాటల ద్వారా ఈరోజు సినిమా అందరూ మాట్లాడుకున్నారు. అనుదీప్ గారు వి డిడ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ యూ చెప్తే దూరం అవుతాను. జస్ట్ ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ మీరే ఈ సినిమాని మాకు భుజాల మీద వేసుకుని తీసుకెళ్లారు మమ్మల్ని. ఆ తర్వాత రాజు గారు ఒక సినిమాని తీద్దామనుకుని ఒక డైరెక్టర్ ఎప్పుడైనా అనుకుంటూనే ఉంటాడు తప్పితే దాన్ని విజువల్గా చెప్పడానికి అందరూ చెప్పలేరు. అంటే పేపర్ మీద రాసుకోవడం ఈజీ, ఎందుకంటే దిర్ ఈజ్ నో బౌండరీ. ఇమాజినేషన్కి పెన్నుకి ఇంకులు అయిపోతే ఇంకో పెన్ తెచ్చుకుంటాం. కాకపోతే దాన్ని విజువల్గా చూపించేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, స్టేజింగ్ చాలా ఇంపార్టెంట్, ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్. 11 మంది ప్రతి ఫ్రేమ్లో, 40 మంది 50 మంది జూనియర్లు, మళ్ళీ జాతరలకు వస్తే 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, అక్కడ మళ్ళీ ఆ ఊరిలో జాతర జరుగుతుందని వచ్చేసిన పీపుల్. మేము వాళ్ళందరినీ పెట్టాలంటే దానికి తగ్గ ఫ్రేమింగ్ చేయాలి, దానికి తగ్గ లైటింగ్ చేయాలి. ఎక్కడా కూడా అదేదో ఫ్రేమింగ్ పెట్టేసామంటుంది. ప్రతి చోట డిఫరెంట్ ఫ్రేమింగ్స్, ప్రతి చోట లైటింగ్. ఒప్పుకోడు ఒక పట్టానైనా పొద్దున కూర్చుని రాత్రి వరకు ఒకటే పని. రాజుగారు లాంగ్ వే టు గో సార్. మీరు నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి మీతో సినిమా చేయడానికి. అన్వర్ అలీ, ఈ ప్రయాణం కొంచెం ఫన్గానే స్టార్ట్ అయింది. శ్మశానం దగ్గర కలిసాం. మళ్ళీ మేము శ్మశానంకి వెళ్ళే వరకు ఉండాలనుకుంటున్నాను సార్. అన్వర్ డెఫినెట్లీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎడిటర్ అన్వర్ గారు చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు. 4 నెలలు మాతోనే ఉన్నారు. ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం వరకు అసిస్టెంట్కి ఇవ్వడం అలా నచ్చదానికి ఆయనే పర్టికులర్గా కూర్చుని ప్రతి ఫ్రేమ్ని తీసిదిద్ది ఏది కరెక్టు ఏది రాంగ్ అని నాకు నేర్పించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ రోజున చాలామంది ఎడిటింగ్ గురించి నాతో మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జేడి మాస్టర్ లేట్గా ఎంట్రీ ఇచ్చారు, లేటెస్ట్గానే కొట్టారు మమ్మల్ని అందరినీ. పిల్లలందరికీ చాలా ఫేవరెట్ అయ్యారు మా జేడి మాస్టర్ కొరియోగ్రాఫర్. మాస్టర్ మీరు డెఫినెట్లీ ఒక మాంటేజ్ సాంగే కాదు, ఒక మాస్ సాంగ్ చేయాలన్నా, ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలన్నా మీ థాట్స్, మీ వ్యూస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. డెఫినెట్లీ విల్ బి నెక్స్ట్ ఫ్యూచర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవుతారు. ఐ బిలీవ్ ఇన్ దట్. నెక్స్ట్ విజయ్ మాస్టర్ ఈరోజు ఇక్కడికి రాలేదు. ఆయన గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకరి గురించి మాట్లాడుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ ప్రతి ఒక్కరూ ఇంటెన్స్ అంటున్నారు. ఆ ఇంటెన్స్ వెనకాల ఒక మోటివేషన్ ఉండాలి కదా, ఆ ఇంటెన్స్ వెనకాల ఒక కృషి, ఇది చేస్తానని నమ్మకం ఇవ్వాలి కదా. అలా భయపడిన మాకు విజయ్ మాస్టర్ బూస్టాప్ ఇచ్చారు. ఆయన తీసిన 20 minutes 15 minutes సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈరోజు ఇండస్ట్రీ మొత్తం దాని గురించి నాకు కాల్స్ వచ్చినాయి. ఎందుకంటే అది దానికి విట్నెస్ నేనే ఆనందానికి. విజయ్ మాస్టర్తో మాట్లాడినప్పుడు ఆయన సింపుల్గా ఒక మాట చెప్పారు, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని. అంత పెద్ద మాట ఎలా అన్నారో నాకు తెలీదు నిజంగా, ఎందుకంటే ఆయన మా సినిమాలో చేయడమే ఎక్కువ నాకు. అలాంటిది ఆయన ఎంత డౌన్ టు ఎర్త్గా ఈ సినిమా నన్ను పిలిచావు చాలు నాకు అని చెప్పడంతో లిటరలీ క్రైడ్ నిన్న నైట్ నేను. తర్వాత డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు, ఈరోజు సౌండింగ్ అంత బాగుంది అంటే మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం. పెద్ద సినిమాలకు మాత్రమే పనిచేసిన ఆయన సినిమా చూసి సినిమా గురించి ఇది వచ్చి ఇలాంటి పర్సన్స్ అందరినీ తీసుకొచ్చిన మన్నే రమేష్ గారు. ఆయన గురించి సెపరేట్గా మాట్లాడాలి, నేను మళ్ళీ మాట్లాడతా యాక్చువల్లీ. డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు. ఇంకొకటి ఈ సినిమా సౌండింగ్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు సాయి మణీందర్. అతను చాలా కేర్ తీసుకుని చెన్నైకి వెళ్ళి ఫాలో చేయించి, హైదరాబాద్లో చేయించి, నేను ఇన్ని చేంజెస్ చెప్తే అన్ని చేయించి ప్రతి థింగ్. ఎందుకంటే 11 మంది ఉన్నారంటే 11 మంది కుదురుగా ఉండరు ఫ్రేమ్లలో. అటు కదులుతారు, ఇటు కదులుతారు, ఈడు మూవ్ అవుతాడు, ఆడు మూవ్ అవుతాడు. దాన్ని ఫాలో చేయించి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నాకు వినపడేలా చేసి దానికి డిసిషన్స్ మళ్ళీ మేము అందరం కూర్చొని డిసిషన్ తీసుకుని అలాంటి మంచి టెక్నీషియన్ సాయి మణీందర్ అక్కడికి రాలేదు. ఆయన ఇంకా ఈ కథ మొదలైన దగ్గర నుంచి నాతోనే ఉంటూ పొద్దున్న లేదు రాత్రి లేదు నాతో బాగా కష్టపడి ఈ ప్రతి సీను ఒక 40 సార్లు 50 సార్లు మేమే రాసుకుని మేమే నవ్వు రాకనంత వరకు నవ్వుకుని ఓకే ఇది నవ్వుతున్నారంటే థియేటర్ కూడా నవ్వుతారని మేము ఫీల్ అయిన తర్వాత ఫైనల్ చేసుకున్న నా రైటర్స్, నా తమ్ముళ్ళు సుభాష్ చీర్లా అండ్ కేఆర్ కొండలరావు అడ్డగల. లాంగ్ వే టు గో.
బాయ్స్ మీ రైటింగ్కి డెఫినెట్లీ పీపుల్ మంచి అప్లాస్ ఇచ్చారు, ఎందుకంటే ఎక్కడ రైటింగ్లో లేదు, న్యాచురల్గా ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా మంచిగా రాశారు. ఆ స్పీచ్ గురించి చాలామంది మాట్లాడారు నాతో. సుభాష్ నీకు మంచి భవిష్యత్తు ఉంది ఆ విషయంలో నాకు తెలుసు, గుడ్ లక్. ఇంకా నేను ఎవరిని మర్చిపోవట్లేదు కదా, సారీ. ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని అండ్ ఆర్ట్ విష్ణు, వీళ్ళిద్దరూ కూడా ఎంత బాగా పనిచేశారంటే ఈరోజు 1999ని 2011ని 2023ని ఈ 3 పీరియడ్స్ని తీపించాలంటే మాకు ఒక మంచి ప్రొడక్షన్ డిజైనర్ కావాలి, కలర్ ప్యాలెట్ కావాలి. ఏ కలర్ ప్యాలెట్కి కూడా దానికి దీనికి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండాలి. ఆ ప్రతి దాన్ని డిఓపి గారు మెయిన్గా ఆయన ప్రణయ్ నైని వీళ్ళందరూ కూర్చుని నాకు ఒక క్లియర్ కట్ నా విజువలైజేషన్ మొత్తాన్ని దాని మీద పెట్టి నాకు కొత్త ఆప్షన్స్ చూపించి చాలా టీం వర్క్ జరిగింది. ప్రణయ్ నైని కంగ్రాచులేషన్స్ మీకు కూడా. తర్వాత నా డైరెక్షన్ టీం, ఈ సినిమా బాగా జరగాలంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఒక టీం ఉంటే సరిపోతే, టెక్నికల్ కాదు, ఆ డైరెక్షన్ టీం బాగుండాలండి. నా డైరెక్షన్ టీం స్టార్టింగ్ ఫ్రమ్ మురళీ గారు, సంతోష్, అర్జున్, యోగి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. హేమంత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, రఘు అండ్ రాజ్, ఎవ్రీ వన్. తర్వాత కాస్ట్యూమ్స్ గురించి చాలామంది మాట్లాడారు. భూపాలరావు గారు అండ్ సిరి వాళ్ళు కాస్ట్యూమ్స్ వర్క్ చేశారు. లిటరల్లీ ప్రతి ఎరాకి వాళ్ళు చేంజ్ చూపించారు. అలాంటి కాస్ట్యూమ్స్ని మనల్ని 2011కి 1999కి 2023కి ఆ వేరియేషన్స్ చూపించినందుకు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. మీ వర్క్ డెఫినెట్లీ ఫ్యూచర్లో బాగా మాట్లాడుకుంటుంది, అందరికీ తెలుస్తుంది. తర్వాత ఇంకా గుర్తుండ్రా, కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి, ప్లీజ్ భరించాలి. ఇది ఒక్కటే స్టేజ్ నాకు ఇంత మీ అందరి ముందు వీళ్ళని పొగడడానికి, వీళ్ళని నేను గుర్తించడానికి. ఈ సినిమాలో పాటలు పాడిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం పాటలు రచించిన వాళ్ళు సరస్వతిపోత రామజోగి శాస్త్రి గారు, ఆ తర్వాత కృష్ణకాంత్ గారు, సింహ గారు, రఘు, నా అసోసియేట్ అర్జున్, కిట్టు గారు, రఘు గారు, ఇలా చాలామంది మహామహులే రాశారు మాకు. మంచి మంచి పాటలకి అప్లాస్ వస్తుంది. కార్తీక్ గారు పాడారు, అర్మాన్ మాలిక్ గారు పాడారు, చాలామంది బడ్డింగ్ సింగర్స్ పాడారు. టాలెంట్ని అనుదీప్ గారు చాలా బాగా గుర్తించి చాలా మంచి మంచి సింగర్స్కి అవకాశం ఇచ్చారు. 11 మంది 12 సాంగ్స్కి. ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి, ఫర్గట్ ఎనీ వన్, ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకో 2 టీంలకు మేము బాగా గుర్తించాలి. యూవీ మీడియా, ఈరోజు మా సినిమా ఇంత బాగా జరుగుతుందంటే యూవీ మీడియా అండ్ టికెట్ ఫ్యాక్టరీ వీళ్ళు చాలా కష్టపడ్డారు. మార్నింగ్ టు ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో దాన్ని పుష్ చేస్తూ, నా డైరెక్షన్ టీంలో అర్జున్ కూడా ఈరోజు ప్రమోషన్స్ అంత బాగా జరిగినాయి అంటే బాగా ముందుండి నడిపించాడు. అర్జున్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. స్వైప్ అప్ కూడా లిరికల్ వీడియోస్ చాలా బాగా చేశారండి. ఆ లిరికల్ వీడియోస్ ఈరోజు చాలామందికి నచ్చుతున్నాయి. స్వైప్ అప్ టీమ్, గోపాల్ ప్రమోటీజిన్ వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేశారు మాకు ఇనీషియల్ స్టేజ్లో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. ఇప్పుడు అందరి గురించి చెప్పాను కాబట్టి ఇంకా మా కుర్రోళ్ళ దగ్గరికి, అసలైన పీపుల్ దగ్గరికి, మొత్తం అందరి దగ్గరికి వస్తాను నేను. ఇంకా ఉందండి, చాలామంది ఉన్నారండి, ఏం చెప్పాలి ఇలా. పర్లేదు, టేక్ యువర్ టైం. సెటిల్ అవుతే అవ్వండి, పర్లేదు. సో ఎక్కడున్నాను, ఫస్ట్ నుంచి మొదలు పెట్టినా. ఓకే, ఈరోజున ఎవరైనా ఫోన్ చేస్తుంటే ఆ 11 మంది ఏం చేశారా బాబు అంటుంటే ఆనందం నాకు మాటల్లో చెప్పలేనండి అసలు. నేను బాబా నిజంగా ప్రతి ఒక్కడు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఒక డైరెక్టర్గా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ప్రతి ఎలిమెంట్ని ప్రతి పాయింట్ని తీసుకొచ్చి వాళ్ళు గుర్తిస్తున్నారు. ఫలానా సుబ్బు అనేవాడు ఆడు ఏంటి సార్ ఆ ఇంటెన్స్ ఏంటని, ఫలానా విలియం అన్నాడు అబ్బా మేము నాటిగా అలాగే ఉండేవాళ్ళం అండి మేము కూడా ఆడని. పెద్దోడిని చూస్తుంటే ఊళ్ళో ఉండి ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఆటో నడిపేవాడు, లేకపోతే ఏదో పని చేసుకున్నాడు, సాయంత్రం వెళ్ళిపోయి ఒక క్వార్టర్ కొట్టుకుంటూ ఊళ్ళో కూర్చుని అరే నీ అమ్మ ఆడు అప్పో ఇప్పుడు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు కానీ ఆడు నేను కూర్చుని మందేశంలోరా అని మాట్లాడే బ్యాచ్ కరెక్ట్గా ఊళ్ళో ఉంటారు కంపల్సరీ. ప్రసాద్ దాన్ని పోర్ట్రేట్ చేయడం కానీ, శివ లాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు కానీ, సూర్య లాంటి క్యూట్